Welcome to AK Prime Math Academy. So ఈ వీడియో సెషన్ లో థర్డ్ మెథడ్ ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ నుంచి మ్యాథమెటిక్స్ 2B నుంచి థర్డ్ మెథడ్ నేను మీకు దాని మీద 2 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థర్డ్ మెథడ్ లో 2 క్వశ్చన్స్ ఉన్నాయి. 2 క్వశ్చన్స్ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇవి రెండు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మెథడ్ అయితే ఈ ఫామ్ లో ఉంటుంది. ఇంటెగ్రల్ a cos x plus or minus b sin x plus or minus c divided by d cos x plus or minus e sin x plus or minus f dx. a వాల్యూ ఎంత అంటే cos x పక్కన ఉన్నది a వాల్యూ 3, sin x పక్కన ఉన్నది b వాల్యూ, కాన్స్టెంట్ c వాల్యూ, ఇక్కడ d వాల్యూ ఎంత అంటే cos x పక్కన ఉన్నది e వాల్యూ ఎంత అంటే 3, f వాల్యూ ఎంత అంటే 5. ఓకే, సో ఇవన్నీ మనం రాసుకోవాలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తామంటే సొల్యూషన్ లో ఫస్ట్ పాయింట్ బాగా అబ్జర్వ్ చేయండి. లెట్ i is equal to ఇంటెగ్రల్ 2 sin x plus 3 cos x plus 4 divided by 3 sin x plus 4 cos x plus 5 dx గా రాసుకుంటాం. అవునా? ఇక్కడ ఇంకో విషయం నేను మీకు చెప్పేది మర్చిపోయినాను. ABCD వాల్యూస్ మనం ఏం రాయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఈ మెథడ్ ప్రాబ్లం మీరు ఐడెంటిఫై చేయాలని నేను మీకు చూపించాను. ఇది ఏ వాల్యూ అవుతుంది, cos x కోఎఫిషియంట్, sin x కోఎఫిషియంట్ b వాల్యూ అవుతుంది, కాన్స్టెంట్ టర్మ్ c అవుతుంది, కింద cos x కోఎఫిషియంట్ d అవుతుంది, sin x కోఎఫిషియంట్ e అవుతుంది, కాన్స్టెంట్ టర్మ్ 5 అవుతుంది. సరేనా? సో ఇవన్నీ మనము ఐడెంటిఫై చేసినాము అంటే థర్డ్ మెథడ్ కాబట్టి మనకు అర్థమైపోయింది. దీనికి ఫార్ములా ఏం సార్ అంటే న్యూమరేటర్ nr is equal to a into d by dx of denominator capital A into d by dx of denominator plus b into denominator. b పక్కన d by dx రాదు, ఈ విషయం మీరు గమనించాలి, ప్లస్ c. సరేనా? న్యూమరేటర్ అంటే ఏంటి? దీనంతటిని న్యూమరేటర్ అంటాము, nr దీనంతటిని డినామినేటర్ అంటాము. సో అవి రాసుకుంటాను. 2 sin x plus 3 cos x plus 4 గా రాసుకున్నాను. అవునా? తర్వాత which is equal to a into plus 4 గా రాసుకున్నాను, a into d by dx of denominator means 3 sin x plus 4 cos x plus 5, 3 sin x plus 4 cos x plus 5 plus b into denominator. What is the denominator? 3 sin x plus 4 cos x plus 5. అవునా? లాస్ట్ లో ప్లస్ c రాయాలి. అవునా? ఇక్కడ డిఫరెన్షియేట్ చేస్తాను, బాగా అబ్జర్వ్ చేయండి. ఇదేమో సేమ్ టు సేమ్ LHS లో ఏమి 2 sin x plus 3 cos x plus 4. ఇదైతే ఎటువంటి విధంగా మార్చము, అలాగే రాసుకుంటాము. ఏ అలాగే ఉంటుంది. d by dx of what is d by dx of sin x cos x? d by dx of cos x ఎంత? minus sin x. d by dx of కాన్స్టెంట్ ఎంత? 0. ఎనీ కాన్స్టెంట్ 5 ఉన్నా 6 ఉన్నా ఏమున్నా 0 అయిపోతుంది. సో d by dx of 5 0 అయిపోతుంది. సో 3 అలాగే ఉంటుంది. sin x యొక్క డెరివేటివ్ ఎంత అంటే cos x. 4 అలాగే ఉంటుంది. cos x డెరివేటివ్ మైనస్ sin x కాబట్టి ఇక్కడ మైనస్ 4 sin x వస్తుంది. 5 అనేది రాసుకోను ఎందుకంటే అది 0 అయిపోయింది. ప్లస్ b ఇంటూ సేమ్ అదే రాసుకోవాలా. ఇక్కడ ఏమి డిఫరెన్షియేట్ చేయడం లేదు, సేమ్ ఎలా ఉంటే అలాగే రాసుకుంటున్నాను. సో 3 sin x plus 4 cos x plus 5 plus c. సో దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ ఈక్వేషన్. ఇందులో ఏ వాల్యూ కనుక్కోవాలి, బి వాల్యూ కనుక్కోవాలి, అలాగే సి వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. దీని తర్వాత ఒక స్టెప్ రాయాలి, గుర్తుపెట్టుకోండి. ఏంటది అంటే కంపేరింగ్ cos x కామా sin x coefficients on both sides and constant terms on both sides. మామూలుగా ఇదైతే ప్రీవియస్ మెథడ్ లో రాసుకునే వాళ్ళం కాదు కాన్స్టెంట్ టర్మ్స్. ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ కూడా ఉంది కాబట్టి కాన్స్టెంట్ టర్మ్ కూడా కంపేర్ చేయాలి. ఫస్ట్ cos x కోఎఫిషియంట్. ఇక్కడ cos x కోఎఫిషియంట్ ఎంత? 3a. ఇక్కడ ఎంత? 4b. అవునా? 3a plus 4b is equal to 3a plus 4b is equal to లెఫ్ట్ హ్యాండ్ సైడ్ cos x పక్కన ఎంత ఉంది? 3 ఉంది. సో ఇది సెకండ్ ఈక్వేషన్ అవుతుంది. అవునా? ఇక్కడ sin x కోఎఫిషియంట్ ఎంత? మైనస్ 4a, ఇక్కడ 3b కాబట్టి మైనస్ 4a plus 3b is equal to how much? 2. ఇది థర్డ్ ఈక్వేషన్. అవునా? ఆ తర్వాత ఫోర్త్ ఈక్వేషన్ ఎలా వస్తుందంటే కాన్స్టెంట్ టర్మ్స్. మరి ఇక్కడ కాన్స్టెంట్ లేదు. అవునా? మరి b పక్కన కాన్స్టెంట్ ఉందా? ఉంది. 5 into b 5b, ఆ తర్వాత c.
5b plus c is equal to, గుర్తుపెట్టుకోండి ఇందులో కాన్స్టెంట్ టర్మ్ రాదు, ఎందుకంటే కాన్స్టెంట్ టర్మ్ ఇక్కడే 0 అయిపోయింది, ఇక్కడ డిఫరెన్షియేట్ చేస్తే ఏమవుతుంది 0. కాబట్టి ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ ఏది అంటే 5 into b 5b plus c, 5b plus c is equal to 5b plus c is equals to how much 4. అవునా? So this is our fourth equation. This is our fourth equation. Solving equations 2 and 3 using criss-cross method. Criss-cross method use చేసి equations 2 and 3 solve చేస్తాను. ఎలా solve చేస్తాను చూడండి. a by b by 1 by ఏ equation solve చేస్తున్నాను, equation 2 equation 3. సో ఫస్ట్ సెకండ్ ఈక్వేషన్ లో b పక్కన ఎంత ఉంది 4, లాస్ట్ లో 3 ఉంది, ప్లస్ 3 ని -3 గా రాసుకోవాలి. 4 -3 3 4. అవునా? రాసుకుంటున్నా చూడండి. 4 -3 3 4. ఇవి వేటి యొక్క కోఎఫిషియంట్ సెకండ్ ఈక్వేషన్. ఇప్పుడు థర్డ్ ఈక్వేషన్ లో చెప్పండి. 3 -2 -4 అండ్ లాస్ట్ లో ఇక్కడ 3. అవునా? సో బాగా ప్రతి చిన్న విషయం మీరు ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేస్తాను, ఇక్కడ కూడా క్రాస్ మల్టిప్లై చేస్తాను. సో ఫస్ట్ ఏ వాల్యూ బాగా వస్తుంది మనం చూడండి. ఏ వాల్యూ ఎంత అంటే 4 into -2 దట్ ఈస్ -8. 3 into -3 ఎంత -9 వస్తుంది. కాకపోతే ఈ పక్క వచ్చిన -9 వస్తే +9, +9 వస్తే -9 వేసుకోవాలి, విచ్ ఇస్ ఈక్వల్ టు b బై, ఇక్కడ కూడా అంతేనండి. -3 into -4 దట్ మీన్స్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 3 జట్ 1. ఇక్కడ 3 into -2 -6 వస్తుంది, నేను మాత్రం +6 గా రాసుకుంటాను. 1 divided by 3 3 జర్ 9, 3 3 జర్ 9, -16 వస్తుంది. సో వీ కెన్ రైట్ ఇట్ యాజ్ +16. 9 - 8 అంటే ఎంత వస్తుందంటే ఇక్కడ 1 వస్తుంది. 16 + 2 సారీ 12 + 6 అంటే 18 వస్తుంది. అండ్ ఇక్కడ ఏంటి 9 + 16 ఎంత అంటే 25. అవునా? సో ఏ వాల్యూ ఎంత అంటే ఏ వాల్యూ ఈజ్ 1/25. సిమిలర్లీ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ b మీన్స్ b వాల్యూ ఈజ్ 18/25. సో ఏ వాల్యూ b వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేసుకున్నాము. ఇప్పుడు c వాల్యూ కావాలి. ఈ ఈక్వేషన్ 4 లో b వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు c వాల్యూ వస్తుంది. కాబట్టి 4 ఇంప్లైస్, ఈక్వేషన్ 4 ఇంప్లైస్ 5b plus c. 5 into b ఎంత 18/25 plus c is equal to 5b plus c is equal to how much 4. ఇక్కడ 4 రాసుకోవాలి రైట్ హ్యాండ్ సైడ్. ఇక్కడ 5 1 జర్ 5 5 జర్ క్యాన్సిల్ అవుతుంది. సో డినామినేటర్ లో 5 మాత్రమే ఉంటుంది, పైన న్యూమరేటర్ లో ఈ 5 క్యాన్సిల్ అయ్యింది. సో ఇది ఎంత అంటే 18/5 ప్లస్ 18/5 ఆ సైడ్ కి వెళ్తే -18/5, 4 - 18/5 గా రాసుకోవచ్చు. 5 4 జర్ 20 అవుతుంది, 20 - 18 రాసుకోవాలి. c is equal to 20 - 18 divided by 5. What is 20 - 18? 2/5. సో c వాల్యూ కూడా వచ్చేసింది 2/5. సో ఏ వాల్యూ b వాల్యూ c వాల్యూ అన్ని తీసుకెళ్లేసి మనం ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి అంటే ఈక్వేషన్ 1 లో, అంటే ఈ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేయాలి పైన. అవునా? సో ఈక్వేషన్ 1 ఇంప్లైస్ 2 cos x ప్లస్ 3 sin x ప్లస్ 4 is equal to a into a వాల్యూ ఎంత 1/25 into 3 cos x minus 4 sin x. అవునా? 3 cos x minus 4 sin x plus b వాల్యూ ఎంత 18/25 అనుకుంటాను. ఎస్ 18/25 into b పక్కన ఉన్న టర్మ్ అట్లాగే రాసుకోవాలి. ఏముంది అక్కడ 3 sin x plus 4 cos x plus 5 ఉంది. 3 sin x plus 4 cos x, 3 sin x plus 4 cos x plus 5 ఉంది. లాస్ట్ లో ప్లస్ c రాసుకోవాలి. సో ఈక్వేషన్ 1 లో మనము ఈక్వేషన్ 1 ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తోంది. ఈ ఈక్వేషన్ లో ఏ వాల్యూ b వాల్యూ c వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాము. ఇప్పుడు క్వశ్చన్ చేస్తాను. క్వశ్చన్ అంటే ఫస్ట్ లో నేను క్వశ్చన్ ని i అనుకున్నాను కదా, i అనుకున్నాను. ఇప్పుడు i అంటే తీసుకుంటాను. i ఏమి, i is equal to, బాగా అబ్జర్వ్ చేయండి, i is equal to integral 2 cos x plus 3 sin x plus 4. కానీ దాని వాల్యూ న్యూమరేటర్ యొక్క వాల్యూ రాసుకోవాలి, న్యూమరేటర్ రాయకూడదు. అంటే ఇందాక రాసిండేదే రాసుకోవాలి. 1/25 3 cos x minus 4 sin x plus 18/25 into 3 sin x plus 4 cos x plus 5. అవునా?
లాస్ట్ లో ప్లస్ సి రాసుకోవాలి, ప్లస్ సి రాసిన వెంటనే హోల్ డివైడెడ్ బై, మరి డినామినేటర్ లో ఏం రాసుకోవాలి అంటే డినామినేటరే రాసుకోవాలి, 3 sin x ప్లస్ 4 cos x ప్లస్ 5 రాసుకోవాలి. లాస్ట్ లో dx రాసుకునేది మర్చిపోయాము, రాసుకోవాలి. తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి బాగా అబ్జర్వ్ చేయండి. డినామినేటర్ అంటే ఇదే కదండి, డినామినేటర్ ని ఈ బ్రాకెట్ కింద ఒకసారి, దీని కింద ఒకసారి, సి పక్కన ఏమీ లేదు, సారీ సి వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకోలేదు, 2/5 పక్కన ఒకసారి సపరేట్ గా రాయాలి. ఆ ప్రాసెస్ ని ఏమంటామంటే సపరేషన్ ఆఫ్ డినామినేటర్ అంటాము. సో బాగా అబ్జర్వ్ చేయండి. దీని తర్వాత స్టెప్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, బాగా అబ్జర్వ్ చేయండి. I ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ 1/25 బయట రాసుకుంటాను, 1/25 బయట రాసుకొని ఇంటెగ్రల్ 3 cos x మైనస్ 4 sin x. దీని డినామినేటర్ లో మన డినామినేటర్ సపరేట్ గా రాయాలి. ఎంత? 3 sin x ప్లస్ 4 cos x ప్లస్ 5 గా రాసుకోవాలి dx, అవునా? ప్లస్ నెక్స్ట్ ఎంత? 18/25 బయట రాసుకొని ఇంటెగ్రల్, ఇక్కడ మాత్రం బాగా అబ్జర్వ్ చేయండి, సెకండ్ బ్రాకెట్ కింద ఇది రాయాలి. రెండు సేమ్ కాబట్టి క్యాన్సిల్ అయిపోతాయి, న్యూమరేటర్ డినామినేటర్ రెండు క్యాన్సిల్ అవుతాయి. dx ప్లస్ 2/5 పక్కన ఏమీ లేదంటే 1 ఉన్నట్టు కదా, 1 కింద ఈ డినామినేటర్ మొత్తం రాయాలి. 1 కింద ఎంత రాయాలి? 3 sin x ప్లస్ 4 cos x ప్లస్ 5 గా రాసుకోవాలి, అవునా? అర్థమవుతోందా? 5 లాస్ట్ లో ఏం రాసుకోవాలి? dx రాసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇది ఏ ఫార్ములా అంటే పైది f డాష్ ఆఫ్ x, కిందది f ఆఫ్ x. కాబట్టి దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే ఇంటెగ్రల్ f డాష్ ఆఫ్ x బై f ఆఫ్ x అంటే log f ఆఫ్ x గా రాసుకోవచ్చు. సో దిస్ కెన్ బి రిటన్ యాజ్ log f ఆఫ్ x, సో విచ్ ఈస్ ఈక్వల్ టు 1/25 అలాగే ఉంటుంది. log f ఆఫ్ x మీన్స్ log ఆఫ్ 3 sin x ప్లస్ 4 cos x ప్లస్ 5, అవునా? తర్వాత ప్లస్ 18/25 అలాగే ఉంటుంది. ఇంటెగ్రల్ dx అంటే x వస్తుంది ప్లస్ 2/5. ఈ ఇంటెగ్రల్ ని I1 అనుకుంటాను. ఇదంతా సాల్వ్ అయిపోయింది. దీన్ని మాత్రము ఇంటెగ్రల్ అలాగే ఉంటుంది, దీన్ని మాత్రం I అనుకోను. I అనేది ముందే మనం తీసుకున్నాం కాబట్టి ఈ మొత్తం ఇంటెగ్రల్ ని I1 అనుకున్నాను. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ నంబర్ 4 వరకు ఆల్రెడీ. నెక్స్ట్ ఇప్పుడు I1 సపరేట్ గా రాసుకోవాలి. I1 ఏదైతే ఉందో అది సపరేట్ గా రాసుకోవాలి. లెట్ I1 ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్, ఈ లాస్ట్ ఇంటెగ్రల్ I1 అనుకున్నాం కదా, ఇది సపరేట్ గా రాసుకోవాలి. అంటే దీన్ని మాత్రము సపరేట్ గా రాసుకోవాలి. కింద I1 ఏం రాసుకోవాలి? ఇంటెగ్రల్ 1/3 sin x ప్లస్ 4 cos x ప్లస్ 5, ఇంటెగ్రల్ 1/3 sin x ప్లస్ 4 cos x ప్లస్ 5 dx లాస్ట్ లో రాసుకోవాలి, అవునా? రాసుకున్న వెంటనే ఇది ఏ మెథడ్? సెకండ్ మెథడ్ లో ఏ ఫామ్? ఫోర్త్ ఫామ్ ఎలా ఉంటుంది? ఇంటెగ్రల్ 1/a cos x ప్లస్ ఆర్ మైనస్ b sin x ప్లస్ ఆర్ మైనస్ c, ఈ ఫామ్ లో ఉంటుంది, అవునా కదా? సెకండ్ మెథడ్ లో ఫోర్త్ ఫామ్ ఇది. మీరు కావాలంటే ప్రీవియస్ వీడియోలో వెళ్ళి చూడొచ్చు. ఏ వాల్యూ ఎంత అంటే 4, b వాల్యూ sin x పక్కన ఉండేది 3, c వాల్యూ ఎంత అంటే 5. అఫ్ కోర్స్ మనం ఏబిసి వాల్యూస్ రాయాల్సిన అవసరం లేదు, జస్ట్ మీకు అర్థం అవ్వడం కోసం నేను చెప్తున్నాను. వెంటనే ఇక్కడ ఏం రాసుకోవాలి? పుట్ tan x/2 ఈజ్ ఈక్వల్ టు t రాసుకోవాలి. ఎందుకు tan x/2 ఈజ్ ఈక్వల్ టు t రాసుకుంటున్నా? sin x ఫార్ములా ఒకటి ఉంది, cos x ఒకటి ఉంది. ఇక్కడ రాస్తాను చూడండి. sin x కి ఏం ఫార్ములా ఉందంటే 2 tan x/2 డివైడెడ్ బై 1 ప్లస్ tan స్క్వేర్ x/2, అవునా? 1 ప్లస్ tan స్క్వేర్ x/2. అలాగే cos x కి ఒక ఫార్ములా ఉంది. ఏంటది అంటే cos x ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ tan స్క్వేర్ x/2 డివైడెడ్ బై 1 ప్లస్ tan స్క్వేర్ x/2, అవునా? సో ఈ రెండు ఫార్ములాస్ లో tan x/2 ఉంది కాబట్టి tan x/2 అంటే t సబ్స్టిట్యూట్ చేస్తాను. అంటే sin x ప్లేస్ లో మనం ఏం రాసుకోవాలి అంటే 2t/1 ప్లస్ t స్క్వేర్, cos x ప్లేస్ లో 1 మైనస్ t స్క్వేర్ బై 1 ప్లస్ t స్క్వేర్. మరి tan x/2 t అయితే dx వాల్యూ ఎంత అవుతుంది అంటే ఇక్కడ రాస్తున్నా చూడండి, dx ఇస్ ఈక్వల్ టు 2dt/1 ప్లస్ t స్క్వేర్, అవునా? ఈ వాల్యూస్ అన్ని పైన ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తాను, విచ్ ఇస్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ 1/3 sin x. 3 ఇంటూ sin x అంటే ఎంత? 2t/1 ప్లస్ t స్క్వేర్, కాబట్టి 2t డివైడెడ్ బై 1 ప్లస్ t స్క్వేర్
అదే విధంగా 4 ఇంటూ కాస్ ఎక్స్ అంటే ఎంత 1 మైనస్ టీ స్క్వేర్ బై 1 ప్లస్ టీ స్క్వేర్ గా రాసుకోవచ్చు. ఆ తర్వాత ప్లస్ 5 అలాగే ఉంటుంది ఇంటూ డిఎక్స్ ప్లేస్ లో ఎంత రాయాలి అంటే 2 dt బై 1 ప్లస్ టీ స్క్వేర్. అవునా? కానీ ఇక్కడ ఒక చిన్న చేంజ్ చేస్తాను. ఏంటది అంటే 5 ని 1 ప్లస్ టీ స్క్వేర్ తో మల్టిప్లై చేసి 1 ప్లస్ టీ స్క్వేర్ తో డివైడ్ చేస్తాను. అలా ఎందుకు చేస్తున్నానంటే ఇక్కడ 3 చోట్ల కూడా డినామినేటర్ లో ఎల్సిఎం సేమ్ అయిపోతుంది. సో అప్పుడు నేను న్యూమరేటర్ అంతా ఈజీగా యాడ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ స్టెప్ లో చూడండి, I1 ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ అలాగే ఉంటుంది, 1 అలాగే ఉంటుంది, హోల్ డివైడెడ్ బై 1 హోల్ డివైడెడ్ బై మొత్తానికి ఎల్సిఎం ఏమవుతుంది సార్ అంటే 1 ప్లస్ టీ స్క్వేర్ అవుతుంది. సో ఈ 3 టర్మ్స్ కి ఎల్సిఎం 1 ప్లస్ టీ స్క్వేర్. 3 ఇంటూ 2t ఎంత అవుతుందంటే 60. 4 1 జార్ 4, 4 ఇంటూ మైనస్ టీ స్క్వేర్ మైనస్ 4 టీ స్క్వేర్ ఒకేసారి మల్టిప్లై చేసి రాస్తున్నాను. 4 1 జార్ 4, 4 ఇంటూ టీ స్క్వేర్ మైనస్ 4 టీ స్క్వేర్, 5 1 జార్ 5, 5 ఇంటూ టీ స్క్వేర్ 5 టీ స్క్వేర్ ఇంటూ 2 dt డివైడెడ్ బై 1 ప్లస్ టీ స్క్వేర్. కానీ ఇక్కడ ఒక చిన్న చేంజ్ చేస్తాను, న్యూమరేటర్ కి తీసుకెళ్లిపోతాను 1 ప్లస్ టీ స్క్వేర్, డినామినేటర్ లో ఉన్న 1 ప్లస్ టీ స్క్వేర్ పైకి రాసుకుంటాను. అంటే కింద రాయాల్సిన అవసరం లేదు. ఎందుకు అలా రాస్తున్నానంటే ఈ రెండు టర్మ్స్ క్యాన్సిల్ అవుతాయి. 2 అనేది కాన్స్టెంట్ కాబట్టి బయట రాసుకుంటాను. ఇంటెగ్రల్ 1 డివైడెడ్ బై 5t స్క్వేర్ మైనస్ 4t స్క్వేర్ మీన్స్ విల్ గెట్ t స్క్వేర్. ఓకే, సో t స్క్వేర్. తర్వాత 60 టర్మ్ ఒకటే ఉంది, 4 ప్లస్ 5 రెండు కాన్స్టెంట్స్ యాడ్ చేస్తే విల్ గెట్ 9. లాస్ట్ లో dt రాసుకోవడం మర్చిపోవద్దండి. సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే t ప్లస్ 3 హోల్ స్క్వేర్. ఎందుకంటే t ప్లస్ 3 హోల్ స్క్వేర్ అంటే చూడండి a ప్లస్ b హోల్ స్క్వేర్ అంటే a స్క్వేర్ అంటే t స్క్వేర్, 2ab 2 ఇంటూ t ఇంటూ 3 ఎంత 60, b స్క్వేర్ 3 స్క్వేర్ అంటే 6 కాదు 9, కాబట్టి t స్క్వేర్ ప్లస్ 60 ప్లస్ 9 ని t ప్లస్ 3 హోల్ స్క్వేర్ గా రాసుకుంటాను. సో నెక్స్ట్ స్టెప్ లో 2 అలాగే ఉంటుంది, ఇంటెగ్రల్ అలాగే ఉంటుంది, 1 బై t ప్లస్ 3 హోల్ స్క్వేర్ dt గా రాసుకున్నాం. కానీ మనకు ఒక ఫార్ములా ఉంది సార్, ఇక్కడ స్క్వేర్ కనిపించడం లేదు. మనకు ఒక ఫార్ములా ఉంది, ఇంటెగ్రల్ 1 బై x స్క్వేర్ dx ఇస్ ఈక్వల్ టు మైనస్ 1 బై x ప్లస్ c. సో విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ఫార్ములా నేను నెక్స్ట్ స్టెప్ లో ఏం చేస్తానంటే 2 ఇంటూ మైనస్ 1 బై x దీన్నంతా x స్క్వేర్ అనుకుంటున్నాను. x అంటే ఏమి మైనస్ 1 బై t ప్లస్ 3 ప్లస్ c ఈజ్ ఇంటిగ్రేషన్ కాన్స్టెంట్. 2 ఇంటూ మైనస్ 1 ఎంత మైనస్ 2 డివైడెడ్ బై t అంటే స్టార్టింగ్ లో ఏం రాసుకున్నాం tan x బై 2. సో tan x బై 2 ప్లస్ 3 గా రాసుకుంటాను ప్లస్ c. సో ఇదంతా I1 వాల్యూ. అవునా? ఈ I1 వాల్యూ తీసుకెళ్లేసి మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. ఎక్కడంటే మనం ఇక్కడ I1 అనుకున్నాం కదా, యాక్చువల్ గా మీరు కింద రాయాలి, నేనైతే ఇక్కడే రాసేస్తాను. I1 వాల్యూ ఎంత వచ్చింది మైనస్ 2 బై tan x బై 2 ప్లస్ 3 మైనస్ 2 బై, సో I1 ప్లేస్ లో I1 వాల్యూ రాస్తాను మైనస్ 2 బై tan x బై 2 ప్లస్ 3 అని రాసి లాస్ట్ లో ప్లస్ సి. ఇది ఫైనల్ ఆన్సర్ అవుతుంది. కానీ 2 ఇంటూ మైనస్ 2 ఎంత మైనస్ 4 కాబట్టి ప్లస్ మైనస్ అవుతుంది. ఇక్కడ 4 రాసుకోవాలి, లోపల ఇక్కడ 1 రాసేయాలి. సో ఇది ఫైనల్ ఆన్సర్. ఓకేనా? దీని తర్వాత ఇంకో క్వశ్చన్ ఉంది, ఇదే మెథడ్ లో సెకండ్ క్వశ్చన్ ఉంది. బాగా అబ్జర్వ్ చేయండి. క్వశ్చన్ అయితే మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. Excuse me, evaluate integral cos x plus 3 sin x plus 7 divided by cos x plus sin x plus 1 dx. So first step నేను ఏమన్నానంటే సొల్యూషన్ లో let I is equal to క్వశ్చన్ ని I అనుకోవాలా. I అంటే ఇంటెగ్రల్, I is equal to cos x plus 3 sin x plus 7 divided by cos x plus sin x plus 1. అవునా? ఓకే, dx లాస్ట్ లో రాసుకోవాలి. ఇక్కడ ఏ వాల్యూ ఎంత cos x పక్కన ఉండేది, ఏ వాల్యూ 1 అవుతుంది, b వాల్యూ 3 అవుతుంది, c వాల్యూ 7 అవుతుంది, d వాల్యూ 1 అవుతుంది, e వాల్యూ 1 అవుతుంది, f వాల్యూ 1 అవుతుంది. ఇవన్నీ మనం రాయాల్సిన అవసరం లేదు, జస్ట్ మీకు చెప్తున్నాను. ఇది థర్డ్ మెథడ్ కిందికి వచ్చే ప్రాబ్లం. వెంటనే మనం కింద ఇక్కడ ఫార్ములా రాసుకోవాలి. ఏంటది? న్యూమరేటర్ nr is equal to a into d by dx of denominator dr ప్లస్ b ఇంటూ డినామినేటర్ dr ప్లస్ c గా రాసుకోవాలి. అవునా? న్యూమరేటర్ అంటే cos x ప్లస్ 3 sin x ప్లస్ 7 కాబట్టి cos x ప్లస్ 3 sin x
ప్లస్ 7 అలాగే రాసుకుంటాను ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ డినామినేటర్. డినామినేటర్ అంటే ఇది ఒకేసారి డిఫరెన్షియేట్ చేసి రాసేస్తాను. డి బై డిఎక్స్ ఆఫ్ కాస్ ఎక్స్ అంటే మైనస్ సైన్ ఎక్స్ వస్తుంది, డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్ అంటే కాస్ ఎక్స్ అవుతుంది. కానీ డి బై డిఎక్స్ ఆఫ్ 1 అంటే 0 రాసుకోవాల్సిన అవసరం లేదు, నేను ఒక స్టెప్ స్కిప్ చేశాను. తర్వాత బి ఇంటూ డినామినేటర్. డినామినేటర్ అంటే ఏంటి? కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ ప్లస్ 1. ఇక్కడైతే డిఫరెన్షియేట్ చేయలేదు అలాగే రాసేసాను ప్లస్ సి. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1. ఇందులో ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఒక సెంటెన్స్ రాసుకోవాలి. ఏంటి ఆ సెంటెన్స్ అంటే కంపేరింగ్ కాస్ ఎక్స్ కామా సైన్ ఎక్స్ కోఎఫిషియంట్స్ ఆన్ బోత్ సైడ్స్, ఆల్సో కాన్స్టెంట్ టర్మ్స్ ఆన్ బోత్ సైడ్స్. ఫస్ట్ కాస్ ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత అంటే ఇక్కడ కాస్ ఎక్స్ పక్కన 1 ఉంది, 1 ఇంటూ ఏ ఎంత? ఏ అవుతుంది. సో ఏ ఇక్కడ ఎంత? ఈ టర్మ్ లో బి అవుతుంది. ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఈ సైడ్ ఎంత? కాస్ ఎక్స్ కోఎఫిషియంట్, కాస్ ఎక్స్ పక్కన ఏమీ లేదంటే 1 ఉన్నట్టు 1. సో ఈక్వేషన్ నెంబర్ 2. అలాగే సైన్ ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత అంటే మైనస్ ఏ, ఇక్కడ ఎంత అంటే ప్లస్ బి. మైనస్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? 3. ఆ పక్కన లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 3 ఉంది. అలాగే కాన్స్టెంట్ టర్మ్, ఇందులో అయితే కాన్స్టెంట్ టర్మ్ లేదు, ఇక్కడ ఉందా? ఇక్కడ ఉంది. ఎంత అంటే 1 ఇంటూ బి ఎంత? బి అవుతుంది. సో బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 7 అని రాసుకోవాలా. బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 7 అని రాసుకోవాలా. దట్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 4. ఇక్కడ మనం క్రిస్ క్రాస్ మెథడ్ యూజ్ చేయకపోయినా మనకు వాల్యూస్ వస్తాయి, ఎందుకంటే ఈక్వేషన్ 2 ఈక్వేషన్ 3 యాడ్ చేస్తే బి వాల్యూ ఈజీగా వస్తుంది. మీరు కావాలంటే క్రిస్ క్రాస్ మెథడ్ కూడా చేసుకోవచ్చు. యాడింగ్ 2 ప్లస్ 3, సెకండ్ ఈక్వేషన్ థర్డ్ ఈక్వేషన్ యాడ్ చేస్తాను. యాడ్ చేస్తే ప్లస్ ఏ మైనస్ ఏ క్యాన్సిల్ అవుతుంది. బి ప్లస్ బి అంటే 2b వస్తుంది. 2b ఈజ్ ఈక్వల్ టు 4 అంటే బి వాల్యూ ఎంత అంటే 4/2 అంటే 2 వస్తుంది. బి వాల్యూ 2 తీసుకుపోయి ఈక్వేషన్ 2 లో కానీ ఈక్వేషన్ 3 లో కానీ సబ్స్టిట్యూట్ చేస్తే ఏ వాల్యూ ఎంత అంటే ప్లస్ 2 ఆ సైడ్కి వెళ్తే 1 మైనస్ 2, 1 మైనస్ 2 అంటే -1. ఏ వాల్యూ ఎంత అంటే -1. సో ఏ వాల్యూ -1, బి వాల్యూ 2. మరి సి వాల్యూ కావాలంటే బి వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. బి వాల్యూ 2 పెడితే సి ఎంత అంటే 7 - 2 5 వస్తుంది. సో సి వాల్యూ ఎంత అంటే 5. సో ఏ వాల్యూ -1, బి వాల్యూ 2, సి వాల్యూ 5. ఈ వాల్యూస్ అన్ని ఈక్వేషన్ 1 లో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. సో 1 ఇంప్లైస్ cos x ప్లస్ sin x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు cos x ప్లస్ sin x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు, అవునా? సారీ, cos x ప్లస్ 3 sin x ప్లస్ 7, cos x ప్లస్ 3 sin x ప్లస్ 7 ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ మైనస్ sin x ప్లస్ cos x. ఏ వాల్యూ -1 కాబట్టి కేవలం మైనస్ రాసుకోవాలి, 1 రాయకూడదు. సో మైనస్ sin x ప్లస్ cos x. తర్వాత బి వాల్యూ రాయాలి. బి వాల్యూ ఎంత అంటే 2. ఆ తర్వాత బి పక్కన ఉండే టర్మ్ మొత్తం రాయాలి. cos x ప్లస్ sin x ప్లస్ 1, cos x ప్లస్ sin x ప్లస్ 1. లాస్ట్ లో సి రాయాలి. సి వాల్యూ ఎంత అంటే 5. ఇకపోతే క్వశ్చన్ చేద్దాం. క్వశ్చన్ ఏమి? i ఈజ్ ఈక్వల్ టు ఇంటగ్రల్ న్యూమరేటర్ అంటే ఇదే కదండి, కానీ న్యూమరేటర్ రాయకూడదు, దానికి వచ్చిన వాల్యూ రాసుకోవాలి. మైనస్ sin x ప్లస్ cos x, ఆ తర్వాత ప్లస్ 2 ఇంటూ cos x ప్లస్ sin x ప్లస్ 1 రాసుకోవాలి. లాస్ట్ లో ప్లస్ 5 రాయాలి, అవునా? హోల్ డివైడెడ్ బై, మొత్తాన్ని దేంతో డివైడ్ చేయాలి అంటే డినామినేటర్ తో. డినామినేటర్ ఏంటి అంటే cos x ప్లస్ sin x ప్లస్ 1 అని రాసుకోవాలి, అవునా? లాస్ట్ లో ఇక్కడ dx రాసుకోవడం మర్చిపోవద్దండి. ఎప్పుడైతే సెపరేషన్ ఆఫ్ డినామినేటర్ చేస్తామో i ఈజ్ ఈక్వల్ టు మైనస్ సింబల్ బయటే రాసుకుంటాను. రాసుకున్న తర్వాత ఇంటెగ్రల్ మైనస్ sin x ప్లస్ cos x. తర్వాత ఏంటి? డినామినేటర్ ని దీని కింద సపరేట్ గా రాయాలి, అంటే cos x ప్లస్ sin x ప్లస్ 1 గా రాసుకోవాలి. అండ్ ఇక్కడ dx రాసుకోవాలి. ప్లస్ 2 బయట రాయాలి. ఇక్కడ న్యూమరేటర్ డినామినేటర్ రెండు క్యాన్సిల్ అవుతాయి. సెపరేషన్ ఆఫ్ డినామినేటర్ చేస్తే కేవలం ఇంటెగ్రల్ dx మాత్రమే వస్తుంది. 5 ఇంటూ ఇంటెగ్రల్ 1 బై cos x ప్లస్ sin x ప్లస్ 1 అవుతుంది. లాస్ట్ లో dx రాసుకోవడం మర్చిపోతుంది. మరి దీనికి ఏ ఫార్ములా అంటే ఇంటెగ్రల్ f' బై f dx, పైది f', కిందది f అంటే కింద దాన్ని డిఫరెన్షియేట్ చేస్తే మనకు పై ఉన్న టర్మ్ వస్తుంది f'. సో ఫార్ములా కావాలంటే ఇక్కడ రాస్తున్నాను చూడండి. ఇంటెగ్రల్ f' బై f dx ఇజ్ ఈక్వల్ టు ఏంటి ఫార్ములా అంటే log f ప్లస్ c గా రాసుకోవచ్చు. log f ప్లస్ c.
సో విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ఫార్ములా I is equal to మైనస్ అలాగే ఉంటుంది, డినామినేటర్ f of x కాబట్టి log f of x అంటే మైనస్ log of cos x ప్లస్ sin x ప్లస్ 1 గా రాసుకోవచ్చు. 2 ఇంటూ ఇంటిగ్రల్ dx అంటే x, లాస్ట్ 5 అలాగే ఉంటుంది, I1 అనుకోవాలి. సో ఇది ఈక్వేషన్ నంబర్ 5 అవునా. సో ఇప్పుడు I1 వాల్యూ సపరేట్ గా రాసుకోవాలి. కన్సిడర్ I1 ఏం తీసుకోవాలో చూడండి. కన్సిడర్ I1 is equal to ఇంటెగ్రల్ అర్థమవుతుందా? ఏంటి I1? 1 by cos x plus sin x plus 1 divided by cos x plus sin x plus 1 గా రాసుకోవాలి అవునా. dx ఇది ఏ మెథడ్? సెకండ్ మెథడ్ లో మనం ఏం రాసుకోవాలి? పుట్ tan x by 2 is equal to t గా రాసుకోవాలి అవునా. అప్పుడు dx వాల్యూ ఎంత అవుతుంది? dx వాల్యూ is 2 dt divided by 1 plus t square. అంటే దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే వచ్చే వాల్యూ మనం డైరెక్ట్ గా రాసేసుకోవచ్చు. ఇక్కడ cos x అంటే ఏం రాసుకోవచ్చు అంటే 1 minus t square by 1 plus t square గా రాసుకోవచ్చు. అదే విధంగా sin x అంటే ఏం రాసుకోవచ్చు అంటే 2t divided by 1 plus t square. dx అంటే ఏం రాసుకోవచ్చు అంటే dx రాసేసినాము, సారీ ఇవి రెండు కన్ఫ్యూజ్ అవుతారు. dx వాల్యూ sin x వాల్యూ, dx లో 2dt వస్తుంది, sin x లో 2t మాత్రమే వస్తుంది. సో ఈ వాల్యూస్ అన్ని పైన I1 లో సబ్స్టిట్యూట్ చేస్తాను. I1 is equal to ఇంటెగ్రల్ 1 by cos x, 1 by cos x. cos x మీన్స్ మనకు తెలుసు ఎంత? 1 minus t square by 1 plus t square. సో 1 minus t square by 1 plus t square plus sin x వాల్యూ ఎంత? 2t by 1 plus t square. లాస్ట్ లో ఏముంది? ప్లస్ 1. ఇక్కడ dx వాల్యూ ఎంత అంటే 2 dt by 1 plus t square. కానీ ఇంతకు ముందు ప్రాబ్లం లో కూడా నేను మీకు చెప్పాను 1 ని నేను ఏం చేస్తానంటే 1 plus t square తో మల్టిప్లై చేసి దాంతో డివైడ్ చేస్తాను. అలా ఎందుకు చేసుకుంటున్నానంటే LCM అన్నిట్లో సేమ్ అయిపోతుంది 1 plus t square. సో న్యూమరేటర్ ఈజీగా యాడ్ చేసుకోవచ్చు. సో విచ్ ఇస్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ అలాగే ఉంటుంది, ఇంటెగ్రల్ ఏమో అలాగే ఉంటుంది, 1 అలాగే ఉంటుంది, హోల్ డివైడెడ్ బై న్యూమరేటర్ మొత్తం యాడ్ చేస్తున్నా 1 minus t square plus 2t plus 1 plus t square. మరి డినామినేటర్ లో ఎంత అంటే 1 plus t square అవునా, ఇంటూ 2 dt by 1 plus t square. కానీ ఇక్కడ ఒక విషయం మీకు చెప్పాలి, ఈ డినామినేటర్ ఏమవుతుందంటే న్యూమరేటర్ తో పోయి మల్టిప్లై చేస్తుంది. సో 1 ఏం గా మారుతుందంటే 1 plus t square గా. సో కింద ఇక్కడ రబ్ చేసేసాను. అలా ఎందుకు చేశానంటే 1 plus t square will gets cancelled. 2 బయట రాసుకుంటాను. ఇంటెగ్రల్ ప్లస్ t square మైనస్ t square అనేది క్యాన్సిల్ అయిపోతుంది. 1 డివైడెడ్ బై 1 plus 1 ఎంత అంటే 2 plus 2t గా రాసుకోవచ్చు అవునా. అండ్ ఇక్కడ ఏం రాసుకోవచ్చు అంటే dt. కానీ 2 కామన్ చేసి బయటికి కామన్ చేసుకోవచ్చు అంటే 2 by 2 గా రాసుకోవచ్చు. ఎప్పుడైతే 2 కామన్ చేస్తామో 2 plus 2t ఏమవుతుందంటే 1 plus t. కానీ 2 1 క్యాన్సిల్ అవుతుంది. సో ఇక్కడ నుంచి ఇది కనిపించదు. ఇంటెగ్రల్ 1 by 1 plus t dt. ఈ ఫార్ములా మీకు తెలుసు, ఇంటెగ్రల్ 1 by x dx అంటే ఏంటి? log x plus c అవునా. సో విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ఫార్ములా మరి దీన్ని నేను ఎలా రాస్తానంటే log of 1 plus t plus c గా రాస్తాను. కానీ t అంటే tan x by 2 కాబట్టి log of 1 plus tan x by 2 plus c గా రాస్తాను అవునా. సో ఇదంతా దేని వాల్యూ అంటే I1 వాల్యూ తీసుకెళ్లి అక్కడ సబ్స్టిట్యూట్ చేయాలా. సో I1 తీసేసి log of 1 plus tan x by 2 plus c గా, అంటే మీరు నెక్స్ట్ స్టెప్ లో రాయాలి, నేనైతే మళ్ళీ రాయాల్సి వస్తుందనేసి అక్కడే మోడిఫై చేసేసాను. సో ఇది ఫైనల్ ఆన్సర్ అవుతుంది. సో క్వశ్చన్ మీకు కొంచెం లెంతీ అనిపించిన క్వశ్చన్ ఈజ్ వెరీ వెరీ ఈజీ. ఇన్ కేస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. అదేవిధంగా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. దీనికి సంబంధించిన నోట్స్ కావాలంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. టైప్డ్ నోట్స్ ఉంటుంది, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు ఏదైనా వేరే క్వశ్చన్ డౌట్ ఉంటే మీరు మా వాట్సాప్ నంబర్ ఫస్ట్ లో స్క్రీన్ లో వస్తుంది 9515088260. ఆ నంబర్ కి స్క్రీన్ షాట్ తీసి పంపిస్తే 2 or 3 days లో మీకు దానికి సంబంధించిన సొల్యూషన్ నేను పంపిస్తాను. ఓకే, థ్యాంక్ యూ.